78, 69 వచనం మనం కలిసి చదువుదాం. Psalm 78, reading all together verse 69. 78వ కీర్తన 69వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించును. 3వ వరుస, ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించును. ఈ బిల్ట్ ఈ శాంక్చురీ. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిస సంఖ్యలలో నుండి మోషే సౌజన్యంలో గొర్రెపిల్ల రక్తం ద్వారా విడిపించబడి కనాను వాగ్దాన దేశం వైపు పరుగులు చేస్తున్న దినాలు అవి. దాదాపు 1 సంవత్సరం తర్వాత దేవుడు వారితో మాట్లాడుతూ నిర్గమకాండం 25:8 అన్నాడు, నేను మీ మధ్య నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలను. లెట్ దెమ్ మేక్ మీ శాంక్చురీ దట్ ఐ మే డ్వెల్ అమాంగ్ దెమ్. మోసే శాంక్చురీ, పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ మందిరము అనేది బైబిల్లో మొదట అక్కడే వాడబడింది అనుకుంటా. బైబిల్ అంతట్లో దాదాపు 200 సార్లు ఆ మాట వాడబడుతూ వచ్చింది. దానికి అనేక పర్యాయ పదాలు, గుడారమని, పర్ణశాలని వాడబడుతున్న పద సంపద క్రైస్తవ లోకానికి పరిచయం. ఇది మోషే గుడారం అని చాలామంది వ్యవహారికంగా మాట్లాడే విషయం అని కూడా మనకు తెలుసు. ఆసాపు ఈ కీర్తన రాసినప్పుడు బహుశా దావీదు దినాల్లో ఆయన ఉండిండవచ్చు. దావీదు ఎలాగో రాజుగా గొర్రెల దొడ్లో నుండి తీసుకుని రాబడ్డాడు అన్న సంగతి కూడా అర్థమయ్యేటట్టు స్పష్టంగా రాసిన ఆఖరి వచనాలు కూడా మనకు పరిచయం. దేవుని వాక్యం మన దీన ప్రారంభాన్ని మర్చిపోదు. గాడ్ డజంట్ అబాండన్ అవర్ హంబుల్ బిగినింగ్ ఆల్దో వీఆర్ ఇన్ హై పొజిషన్. దావీదు రాజు అయినా కూడా అన్ని విషయాలకు మనకు పరిచయం చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గొర్రెల దొడ్డి అనే మాటతోనే మనకు పరిచయం చేస్తున్నాడు. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుని నామ ఘనత కొరకై వాడబడిన దావీదు లాంటి వారిని పరిచయం చేయుట పరిశుద్ధాత్ముడు కూడా ఆనందపడే సందర్భాన్ని మనకు పరిచయం. ఈ పరిశుద్ధ స్థలము దావీదు దినాల్లో దేవుని మందిరముగా పిలువబడితే అది కట్టబడలేదు. అయితే బహుశా మోషే ప్రత్యక్ష గుడారాన్ని ఇక్కడ ప్రస్తావించి ఉండవచ్చు. అది మోషే దినాల్లో నిర్మించబడింది. దాని కొరకై దేవుడు ఆజ్ఞ వారికి జారీ చేసినాడు. ఈ కొత్త నిబంధన దినాల్లో మనమును పేతురు పత్రిక ప్రకారం ఆత్మ సంబంధమైన దేవాలయముగా, పరిశుద్ధ స్థలముగా కట్టబడుచున్నాం. ఎఫెసీ 2:22 రాయబడింది కదా, వీఆర్ బిల్ట్ టుగెదర్ యాజ్ ఎ శాంక్చురీ, హోలీ హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్. దేవుని నివాస స్థలమై ఉండునట్లు మనం కట్టబడుచున్నాం. కానీ కట్టువాడు యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అనుగ్రహించిన కృప కొలది వాడుకొని ఆత్మ సంబంధమైన మందిరాన్ని కడుతూ ఉన్నాడు. దాన్ని మనం అర్థం చేసుకోవటానికే పాత నిబంధనలో ఈ ప్రత్యక్ష గుడారం యొక్క వివరణ ఇవ్వబడిందన్న సంగతి మనకు పరిచయం. మీరు అనుమతిస్తే దానికి సంబంధించిన ఒక 5 విషయాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. దాన్ని కొత్త నిబంధనలో దేవుని సంఘమైన మనము అన్వయించుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది, దేవుడు తన నివాస స్థలాన్ని నిర్మించినప్పుడు దానికి అవసరమైన ప్రాముఖ్యమైన వారు మనుషులు, మెన్. ఇవి చూడక మనం నిన్నట్టుండి 78వ కీర్తన అంశాన్ని ఆధారం చేసుకుని
మొదటిది గాడ్స్ కంపాషన్, దేవుని కనికరంతో ఇశ్రాయేలు పాపాలు, పొరపాట్లు, పతనాలు ఎలా క్షమించినాడో చూస్తున్నాం. రెండవది గాడ్ చాయిస్, దేవుని ఎన్నిక దావీదు మీదకి ఎలాగొచ్చిందో చూస్తున్నాం. మూడవది గాడ్స్ కంఫర్ట్, దేవుని ఆదరణ, తన అనే మనల గురించి, తన పొసెసివ్గా ఓనర్షిప్ను గురించి ఎలాగ మాట్లాడాడో మనకు జ్ఞాపకం చేయబడింది. ఇప్పుడు నాలుగవదిగా గాడ్స్ క్యాజల్, దేవుని నివాస స్థలం, అంతఃపురం, ఆయన నివసించే స్థలం. అది పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారము, దేవాలయము. కొత్త నిబంధనలో మత్తయి సువార్త 18:20 ఎక్కడ 2-3 నా నామమున చేరియుందురో అక్కడ నేను వారి మధ్య ఉందును. దేర్ యామ్ ఐ ఇన్ దర్ మీస్. కనుక ఆయన ఉన్నవాడు ఎక్కడున్నాడు? ఇందుగలడు అందులేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందగలడు. ఆ లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన సర్వాంతర్యామి. కనుక ఆ యేసుక్రీస్తు ప్రభువు అశేష మానవ జాతిని తన రక్తం ద్వారా కొని కడిగి సంపాదించి సంఘముగా చేయాలని సంకల్పించినాడు. కనుక ఆ సంఘాన్ని కట్టడానికి పాత నిబంధన పద్ధతిని మనము కొత్త నిబంధనకు అన్వయించుకోవటానికి ప్రయత్నం చేస్తే మొదట ఆయనకు అవసరమైన వాళ్ళు కావాలి. మెన్ ఫర్ హిస్ శాంక్చురీ, పరిశుద్ధ స్థలం కొరకు అవసరమైన మనుషులు. నిర్గమకాండం 35వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 35. నిర్గమకాండం 35వ అధ్యాయం 35వ వచనం. నేను సోత మధ్య భాగము. విచిత్రమైన పని కల్పించు వారి యొక్క పనులు చేయనట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో, ఎవరు అనేది పై వచనాల్లో రాయబడుతూ వచ్చినాయి. ఇక్కడైతే కొంత 25వ వచనం, మరియు వివేక హృదయము గల స్త్రీలు. 26వ వచనం, స్త్రీలు జ్ఞాన హృదయము గలవారు. కనుక 2 రకాలైన హృదయాల గురించి, స్త్రీలను గురించి ఇక్కడ ప్రస్తావన ఉంది. అదే సందర్భంలో పురుషులు, బేసలేలు, అహోలియాబును గురించిన ప్రస్తావన కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తాం, మోషేతో సహా. కనుక ఎంతమంది ఉన్నారు అనేది ఇప్పుడు మనం ఆలోచించలేము, ఎందుకంటే ఆ జాబితా చాలా పెద్దది, పొడవైనది. అయితే దేవునికి మనుషులు అవసరమయ్యారని, ఆ మనుషుల ద్వారా ఆయన బాగు చేస్తున్నాడు లేదా తన మందిరాన్ని నిర్మిస్తున్నాడని అర్థమవుతుంది. కనుక మొదటిది గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ మ్యాన్. దేవుడికి మనుషులు కావాలా? మనుషులు లేకుండా ఆయన చేసుకోలేడా? చేసుకోగలడు. కానీ పిల్లలు లేకుండా తల్లిదండ్రులు ఉండగలరా? ఉండగలరు. కానీ సంతోషం పరిపూర్ణము కాదు. పిల్లలు తల్లిదండ్రులకి ఎంత అవసరమో యేసుప్రభు వారికి కూడా మనము అంతకంటే ఇంకెక్కువ అవసరం. ఆ కారణాన ఆయన మనల్ని యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రకారము తన రక్తం ద్వారా కడిగి దేవుని పిల్లలు అగటానికి అధికారం అనుగ్రహించినాడు. కనుక ఇంకా ఎవరు యేసుప్రభుని అంగీకరించకుండా ఉంటే, పాపక్షమాపణ మారమనసు పొందకుండా ఉంటే, ఇలాంటి మీటింగ్లు ఎన్ని పెట్టినా యేసుప్రభుని నిరాకరించి త్రోసివేసి ఏదో సమయం అలా పాస్ చేస్తామని వచ్చి వెళుతూ ఉంటే, నీకు మేము మాట్లాడే అంశంతో కానీ దేవుడితో కానీ ఎలాంటి సంబంధం లేదు. నీ క్రైస్తవ పేరు ఉండొచ్చు, భక్తి ఉండొచ్చు, వాక్యం తెలిసి ఉండొచ్చు, పాటలొచ్చు, మిగతా క్రైస్తవ కార్యకలాపాలన్నింటిలో నీకు పరిచయం ఉండొచ్చు. కానీ క్రీస్తు నీకు పరిచయం లేకపోతే, క్రీస్తు నీ హృదయంలో స్థానం లేకుండా ఉంటే, క్రీస్తు రక్తం ద్వారా నువ్వు కడగబడకుండా ఉంటే, క్రీస్తు ద్వారా నువ్వు అంగీకరించబడకుండా ఉంటే, క్రీస్తు యొక్క రక్షణలోనికి నీవు రాకుండా ఉంటే, ఈ ఉదయకాలం మరలా యేసుప్రభుని అంగీకరించాలని మేము కోరుతున్నాం. తన పరిశుద్ధ మందిరాన్ని కట్టడానికి తన ప్రజలు ఆయనకి కావాలి. గాడ్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ మెన్.
ఆ మనుషులు మనమైతే ఎంత బాగుండు. ఆ మనుషులు కొంతమంది దేవుని యొక్క వాక్యంలో పాత నిబంధనలో మనకు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళని దాదాపు ఇద్దరు స్త్రీలు వాళ్ళ పేర్లు మెన్షన్ చేయలేదు, కానీ స్త్రీ హృదయాలను గురించి రాయబడిన సంగతులు మనకు పరిచయం అయినాయి. కనుక వీటన్నిటిలో మనకు కామన్‌గా కనిపించే పదం ఏంటంటే జ్ఞానము, జ్ఞానము, జ్ఞానము. గాడ్ ఈజ్ ఇన్ సచ్ ఎ వైస్ పీపుల్. జ్ఞానము కలిగిన వారంటే ఏ జ్ఞానం? ఇప్పుడే జ్ఞానం లేదని మనం అనుకున్నాం కదా. నిన్నే చెప్పారు కదా, అజ్ఞానవంతులను సిగ్గుపరచడానికి అజ్ఞానుల్ని ఎన్నిక చేసుకున్నాడని. మరి అజ్ఞానులైన వారికి ఆయన జ్ఞానం గల ఆత్మ, జ్ఞానం గల హృదయము, జ్ఞానం గల వివేకము అనుగ్రహించాలని కోరుతున్నాడని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక పాత నిబంధనలో ఇలాగా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి మనుషులు అవసరమే. మరి కొత్త నిబంధనలు, అలాగే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఆయన సంఘాన్ని ఆరంభించక మునుపు 3,000 మంది రక్షణలోకి రాక మునుపు ఆయనకు కూడా మనుషులు అవసరమయ్యారు. అందుకని దాదాపు 120 మంది మేడగదిలో చేరి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు సిద్ధపరిచిన పేతురు 2వ అధ్యాయంలో వాక్యం ప్రకటించడానికి నిలబడినప్పుడు వేల మంది రక్షణార్థమైన వెలుగులోనికి వచ్చినారు. అలాగే అపోస్తుల కార్యంలో అంతా మనం చూస్తే దేవుడు కొంతమంది పాత్రలు బలంగా వాడుకుంటూ వచ్చినాడు. కనుక దేవుడికి మనుషులు అవసరం. ఇప్పుడు ఆ మనుషులు ఎలాగుండాలా, ఎలాగ తమను తాము సిద్ధపరచుకోవాలా అనేది ఒక్క విషయం నేను మీకు గమనానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. మోషే కంటే గొప్పవాడు యేసు ప్రభువు. ఆ తర్వాత సొలొమోను దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుడు వాడుకున్నట్లు వాక్యం మనకు పరిచయం చేస్తుంది. ఇప్పుడు సొలొమోను దైవ సాన్నిధ్యంలోనికి వచ్చిన తర్వాత, రాసైన తర్వాత 40 సంవత్సరాలు సుభిక్షితంగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలుని ఆయన పరిపాలన చేస్తున్నాడన్న సంగతి మనకు తెలుసు. నేను ఈ మాటలు చెప్తుంటే ఆయన ఎప్పుడు పరిపాలన చేసినాడని అనుకుంటారు చరిత్ర తెలిసినోడు. నిజమే, చేసింది తక్కువ. ఎందుకంటే 7 సంవత్సరాలు దేవుని మందిరం కట్టాడు. 13 ఏళ్ళు ఆయన ఇల్లు కట్టుకున్నాడు. 20 ఏళ్ళు అయిపోయింది పుణ్యకాలం. ఇంక 20 ఏళ్లలో దేవుని ప్రజలను పరిపాలించినాడు. ఆయనకి యుద్ధం చేసింది ఏం లేదు. తర్వాత కేవలం ఈ కట్టడంలో మాత్రమే ఉన్నాడు. కనుక దేవుడు కట్టువాడనే సొలొమోను ద్వారా రుజువు చేస్తూ వచ్చినాడు. అందుకే దేవుడు దావీదు ద్వారా సొలొమోను నా పని కొరకే పురమాయించినాడు. దినవృత్తాంతాల 1వ గ్రంథం 29వ అధ్యాయంలో మనం చూస్తాం. బాలుడైన సొలొమోను అనే మాట వాడబడుతూ వచ్చింది. సొలొమోను బాలుడే, కానీ ఆయన అద్వితీయమైన ప్రార్థన చేసినాడు. ఆయనకి ఎలాంటి జ్ఞానం ఉంది అని అంటే రాశారు చూడండి. రాజుల 1వ గ్రంథం 3వ అధ్యాయం, 1 Kings chapter 3. రాజుల 1వ గ్రంథం 3వ అధ్యాయం, 1 Kings chapter 3. ఆఖరి వచనం 28. 1 Kings chapter 3 verse 28. రాజుల 1వ గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. అంతటి ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయం విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందినవాడు. ఇట్స్ నాట్ ద విజ్డమ్, ఇట్స్ డివైన్ విజ్డమ్. ఈ జ్ఞానానికి చాలా పేర్లు బైబిల్లో వాడబడుతూ వచ్చినాయి. పైనుండి వచ్చే జ్ఞానం యాకోబు పత్రికలో మనం చూస్తాం. నా విజ్డమ్ ఫ్రమ్ అబౌవ్, ఇక్కడ జ్ఞానం రాయబడుతూ వచ్చింది. ఇది దైవ జ్ఞానం. కనుక భూ సంబంధమైన జ్ఞానం కాదు, దైవ జ్ఞానం కావాలి. చాలా మందికి భూ సంబంధమైన జ్ఞానం ఉంటుంది, దైవ జ్ఞానం చాలా లోపము కలిగిన వారిగా ఉంటారు. మీకు తెలుసు కదా, సొలొమోను ప్రార్థనలు అన్ని గ్రంథస్థం చేయబడలేదు, 2 గ్రంథస్థం చేయబడ్డాయి. ఒకటి షార్టెస్ట్ ప్రేయర్, రెండోది ఈజ్ లాంగెస్ట్ ప్రేయర్. ఆయన చిన్న ప్రార్థన, ఆయన పెద్ద ప్రార్థన. ఆయన చిన్న ప్రార్థన రాజుల 1వ గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడింది. ఆయన పెద్ద ప్రార్థన రాజుల 1వ గ్రంథం 8వ అధ్యాయంలో రాయబడింది. ఈ ప్రార్థనలు చేసేటప్పుడు సొలొమోను వయసు ఎంతో తెలుసా? మనకంటే చాలా చిన్నవాడు. ఇది నేను చెప్పే మాట కాదు, బైబిల్లో రాశారు. రాజుల 1వ గ్రంథం 3వ అధ్యాయం, 1 Kings chapter 3 verse 7, 7వ వచనం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను వృద్ధుడను అని రాశారా? యవనొస్తున్నాను రాశారా? ఇట్ ఈజ్ ఎ సర్టిఫికేషన్. నేను బాలుడను. బాలుడు ఏంటి ఇంత ప్రార్థన చేయడం ఏంటి? ద వైజెస్ట్ మ్యాన్ అండ్ హిస్ డివైన్ విజ్డమ్ ఈజ్ పోర్ట్రేడ్ ఇన్ హిస్ ప్రేయర్. ఒక విశ్వాసి దైవ జ్ఞానం కలిగి ఉన్నాడా లేదనేది ఎలాగ తెలుస్తుంది అంటే ఆయన చేసే ప్రార్థనలో కుమ్మరించబడుతుంది. అది మన ప్రార్థనలో ఏం లేదు. మన ప్రార్థన వేరే వాళ్ళకి వినేవాళ్ళకి కూడా నిద్ర వస్తుంది. అలాంటప్పుడు ఆ ప్రార్థనలో జ్ఞానం ఉన్నదా? జ్ఞానం లేకపోతే దైవ జ్ఞానం ఎలాగొస్తుంది? కనుక సొలొమోను చేసిన చిన్న ప్రార్థన, షార్టెస్ట్ ప్రేయర్ ఆఫ్ ద వైజెస్ట్ పర్సన్ ఈస్ డాక్యుమెంటెడ్ హియర్. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో అమోఘమైన తెలివి గలవాడు ఏం ప్రార్థన చేయగలడని మనం అనుకుంటే చిన్న ప్రార్థన ఇక్కడ రాయబడింది. పెద్ద ప్రార్థన 8వ అధ్యాయంలో రాయబడింది. అప్పటికి ఆయన వయసు, ఇక్కడ నేను బాలుడంటే బహుశా హ్యూమన్ క్యాలిక్యులేషన్ ప్రకారం, మానవ
క్యాలిక్యులేషన్ ప్రకారం బాలుడు అంటే 18 years తక్కువ అనుకోండి. టీనేజర్ దాకా వస్తే 18 సంవత్సరాల లోపల మన పిల్లలు ప్రార్థన చేస్తారా? కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేయమని నువ్వు చేయమా, నువ్వు చేయి డాడీ, అక్క చేస్తుందిలే, అన్న చేస్తాడులే, ప్లీజ్ నేను రేపు చేస్తానులే, ఎల్లుండి చేస్తానులే, ఇంకో వారం చేస్తానులే అని అంట. సొలొమోనుకి ఎవరు చెప్పారు ప్రార్థన చేయమని? వాళ్ళ నాన్నగారు చెప్పారు రేపు ప్రార్థన చేయని. చెప్పలేదు, నేర్పించున్నాడు. డిఎన్ఏలో నుండి వచ్చింది. మన పిల్లలకు మన డిఎన్ఏ నుండి ఏమొస్తుంది? మనలాంటి ఆత్మీయత వస్తుందా? మనలాంటి శరీరం వస్తుందా? 17 ఏళ్ళ లోపల ఉన్నవాడు ఇలాంటి ప్రార్థన చేసినాడు. ఎలాంటి ప్రార్థన అంటే, బైబిల్లో ఈ ప్రార్థన పాత నిబంధనలు ఒక్కళ్ళే చేశారు, కొత్త నిబంధనలు ఒక్కళ్ళే చేశారు. బైబిల్ అంతట్లో ఇద్దరే చేసినారు. దాంట్లో సొలొమోను మొదటివాడు, పాత నిబంధనలో ఏకైక వ్యక్తి. ఏం చేసినాడంటే ప్రార్థన, లార్డ్ గివ్ మీ విజ్డమ్, యెహోవా జ్ఞానము దయచేయి. ఒకళ్ళ పిల్లల దగ్గరికి దేవుడు వచ్చి సొలొమోనుకు ప్రశ్న అడిగినాడు, నేను నీకు ఏమి ఇవ్వాలని ఇష్టపడుతున్నావు? ఇష్టము, నీకేం కావాలి కదా, నాట్ వాంట్, వాట్ డూ యూ లైక్, వాట్ డూ యూ వాంట్ కాదు. మీకు ఏం కావాలని అంటే చాలా, నాకు డ్రెస్సులు కావాలా, మొబైల్ కావాలా, బైబిల్ కావాలి, చాలా వాంట్స్ ఉంటాయి. బట్ ఇష్టము ఈజ్ డిఫరెంట్. ఏమి నీకు ఇష్టమో? 17 ఏళ్ళ పిల్లలు పోయి ఏమి ఇష్టం అంటే ఏం చెప్తారు? నాకంటే మీకు బాగా తెలుసు కదా. స్మార్ట్ ఫోన్, డ్రెస్, బైక్, BMW, ఇంక బహుశా స్పోర్ట్స్ స్టార్, ఇవన్నీ బహుశా వాళ్ళు ఇష్టాలు చెప్తారు. దేవుడు సొలొమోను దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, సొలొమోనుకు మన పిల్లలంటే ఆత్మ లేదేంటి? యేసు ప్రభు వారు లేదా దేవుడు ఈ ప్రశ్నను బైబిల్లో ఇద్దరిని అడిగినాడు. వాట్ యు వాంట్ మీ టు గివ్, నేను మీకు ఏమి ఇవ్వాలా అనేది బైబిల్ అంతట్లో ఇద్దరిని అడిగాడు. పాత నిబంధనలో ఒకే ఒక వ్యక్తిని అడిగినాడు. ఆదాం దగ్గరికి వచ్చి, ఆదామా నీకేమి ఇవ్వాలంటే, నేను తోటలోనే ఉంటాను ప్రభు, బయటికి పంపించు, ఎంతనా పాపం చేసి ఇక్కడే పాత పెట్టేసి అని అంటాడేమో. హేబెల్ దగ్గరికి వచ్చి, హేబెల్ నేను నీకేమి ఇవ్వాలంటే, మనసు చంపుకోకుండా మాత్రం నాకు సహాయం చేయరింటాడేమో. నోహ దగ్గరికి వచ్చి, నోహ నీకేం కావాలంటే, సచ్చేటోడు బాగా వస్తే చాలే అన్నాడేమో. అబ్రహమా నీకేం కావాలి? నాకేం కావాలంటావు కదా ప్రభు, నా అక్కర కొడుకేగా, ఇవ్వచ్చుగా. ఇస్సాకు నీకేం కావాలంటే, నా సంగతి కూడా నీకు తెలుసుగా, చిక్కడికాయలు కూడా తినాలనుకున్నా మటన్ తీసుకుని వస్తే మంచిది. యాకోబు నీకేం కావాలా? నాకేం కావాలంటావు ప్రభు, అంత నాకే కావాలా? ఎందుకంటే మన పితరుడు అంత తేలిగ్గా వదలడు కదా ఎవరిని. అలాగే ఒక్కొక్కరు మోషే దగ్గరికి వచ్చి, మోషే నీకేం కావాలంటే ప్రభా, నేను కనాన్లో ఎట్లయినా ప్రవేశిస్తా, అందరి ఎదుట అవమానం అవుతుంది, ఇంత చేసి ఇంత బతికి కనాన్లో కాలు పెట్టకపోతే ఇంకేమైనా బతుకుందా? కనుక ఎలాగైనా కానాన్లో కాలు పెట్టిన రోజే తీసుకో, పర్వాలేదు, కానీ కాలు పెట్టుకుని మాత్రం నన్ను ఆపొద్దు. డోంట్ బార్ మీ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. ఇలాగ ఒక్కొక్కరు దావీదు దగ్గరికి వస్తే, దావీదు నీకేం కావాలని అడిగింటే దావీదు చాలా చెప్పింటాడేమో. దేవుడు ఎవరిని పాత నిబంధనలు ఈ ప్రశ్న అడగలేదు, ఒకే ఒక్కరిని అడిగినాడు. పిల్లవాడిని అడిగినాడు, బాలుని అడిగినాడు, నేను నీకేమీట ఇష్టమో. బాలుడు ఏం చెప్పాలి? డ్రెస్ కావాలి కదా. దేవుడు అన్నాడు, 3 పాయింట్లు చెప్పినాడు. దీర్ఘాయువునైనను, ఐశ్వర్యమునైనను, ఇవి నువ్వు కోరుకోలేదు. యూజువల్గా ఇవే కోరుకుంటారు. శత్రువుల యొక్క ప్రాణాన్ని కోరుకుంటారు, కోరుకోలేదు. దీర్ఘాయువు కావాలని కోరుకుంటారు, కోరుకోలేదు. తర్వాత లోకపరమైన కావాలని కోరుకుంటారు, నీవు అది కోరుకోలేదు. సొలొమోను అప్పుడు ఏమని కోరినాడంటే, ఐ వాంట్ విజ్డమ్, నాకు జ్ఞానం కావాలా. ఆ 15 ఏళ్ళ లోపటున్న పిల్లవాడేంటి, ఇష్టం ఏంటి? మన జ్ఞానం ఎప్పుడు కావాలని ప్రార్థన చేస్తాం? పిల్లలు పరీక్షలకు ఫిబ్రవరిలో, మార్చిలో పోతారు కదా, ఇంటర్మీడియట్కి, డిగ్రీకి, నీట్కి, వాటికి. అప్పుడు వస్తుంది మన ఎక్కడుందో జ్ఞానం అని ఎక్కడ రాసినారు? ఓహో, యాకోబులో రాశారా, కొలస్సీలో రాశారా? సర్వసంపదలు నీ ఎందుకు గుప్తంలో అయిన బుద్ధి జ్ఞానాలు నీవే ప్రభావ, మా వాడు ఎడుతున్నాడు, సాయం చేయి. సంవత్సరం అంతా లేని జ్ఞానం పరీక్షలప్పుడు ఎట్లా వస్తుంది? జ్ఞానం ఈజ్ నాట్ ఎ వన్ టైమ్ ఎక్సర్సైజ్, ఇట్స్ ఎ కంటిన్యూస్ డైలీ బేసిస్ ఎక్సర్సైజ్. జ్ఞానం ఒక దినాన్ని వచ్చేది కాదు, ప్రతి దినము జరిగే ఒక ఆత్మీయమైన ప్రక్రియ. సొలొమోను అలాగ ప్రార్థన చేసినాడు. అప్పుడు దేవుడు, బైబిల్లో రాయబడింది, ఆ రాత్రి సొలొమోనుకు గిబియోన్లో దేవుడు ప్రత్యక్షమై నీకేమిట ఇష్టమో నన్ను అడగమంటే సొలొమోను చేసిన షార్టెస్ట్ ప్రేయర్ రాయబడింది. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞానిగా పరిగణించబడుతున్న వ్యక్తి చిన్న ప్రార్థన చేయమంటే ఏం చేస్తాడు అని ఆతృత ఉండేవాళ్ళు ఈ ప్రార్థన చదవచ్చు. జ్ఞానం కావాలా? జ్ఞానంతో ఏం చేస్తావు? ప్రజలు చెప్పారు దైవ జ్ఞానం ఆయన ఎంత ఉందని. ఆ జ్ఞానంతో ఏం చేయాలనుకున్నాడు? వెరీ గుడ్, ప్రజలకు న్యాయం తీర్చాలి.
దేవుడు సొలొమోనుకి జ్ఞానం ఎందుకు ఇచ్చినాడంటే తన నివాస స్థలమైన మందిరాన్ని కట్టించటానికి. వాట్ ఎవర్ గాడ్ గివ్స్ హ్యాస్ టు బి డిశ్చార్జ్డ్ ఫర్ హిస్ గ్లోరీ. దేవుడు మనకి ఏది ఇచ్చినా తన మహిమ కొరకు వాడబడాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే సొలొమోను జ్ఞానాన్ని కోరాడు. జ్ఞానం అంటే ఏంటి? ఒకవేళ మన పిల్లలే మనం అడుగుతాం అనుకో, నీకేం కావాలి రా అని బర్త్డేకి, పొరపాటున ఎవరైనా సొలొమోను యొక్క కోరిక కోరే వాళ్ళు ఉన్నారా? నాకు తెలిసి వెతికినా కూడా దొరకరు. అందుకనే మనం బర్త్డే అప్పుడు ముందే చెప్తాం పిల్లలకు కానీ, భార్యకు కానీ, భర్తకు కానీ, రేపు నీ బర్త్డే కదా ఏం తీసుకురమ్మంటావు అని. వాళ్ళు ఏం చెప్పకుండా ఆలోచిస్తూ ఉన్నారు, మనమే చెప్తాం 5 స్టార్ తీసుకురానా, ఇబాకో అదేంటి ఐస్ క్రీమ్ తీసుకురానా, ఐస్ కేక్ తీసుకురానా, బట్టలా, ఇలా ముందే చెప్పేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అడిగినారు అనుకో, విల్లా కావాలా, BMW కారు కావాలంటే అవన్నీ తీసుకురాలేం కదా, మన స్తోమతకు మించింది. అందుకనే ముందే చెప్పేస్తాం. వాళ్ళు ఏం లేదు ఏదో ఒకటి తీసుకురండి అని అంటే భవిష్యత్తు మనం ఏదో ఒకటి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే భర్త భార్య, భార్య భర్త, పిల్లలు తల్లిదండ్రులని ఇలాగ అడుగుతాం. కానీ ఒకే ఒక్కడు మాత్రమే అన్లిమిటెడ్గా మనిషిని అడగగలడు. వాట్ డు యూ లైక్? నీకేమి ఇష్టం? ఎందుకంటే ఒకవేళ భార్య భర్త అలాగ అడిగినా, పిల్లలు అలాగ అడిగినా వాళ్ళకి పరిమితి ఉంటుంది. వాళ్ళ డబ్బులు, వాళ్ళ బడ్జెట్, వాళ్ళకి ఇవన్నీ పరిమితులు ఉంటాయి. వాళ్ళు అడిగినవన్నీ చేయలేరు. వాళ్ళకి ఏమి ఇష్టం అవన్నీ చేయలేరు. ఒకే ఒకడు అపరిమితుడు, అన్లిమిటెడ్. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన మాత్రమే అడగాలి నీకేమి ఇష్టం. చూడండి, తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళ కొడుకో కూతురో ఇన్స్ట్రుమెంట్స్ చదువుతున్నారు, లేదా బీటెక్, ఇప్పుడు అందరు బీటెక్ కదా, బీటెక్ చదువుతున్నారు అనుకోండి, సెసిలో ఒకళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చింది అనుకోండి, వాళ్ళు బర్త్డే వస్తే ముందే అడుగుతారు, రేపు నీ బర్త్డే కదా ఏం తీసుకురావాలా అని. తల్లిదండ్రులు బిడ్డ అలాగే కొడుకో కూర్చుని అంటే ఏమొద్దు డాడీ అన్న, ఏమొద్దు ఎందుకురా, వాళ్ళని తెస్తున్నారా మీ బంధువులు అత్తలు వాళ్ళు వీళ్ళు, ఎవరు తీసుకురావాలి డాడీ, మరి ఏం తీసుకురావాలి, డ్రెస్ తీసుకురావాలా, తర్వాత ఇంకేంటి కేక్ తీసుకురావాలా, అన్నీ తీసుకురావాలా, ఏం తీసుకురావాలంటే ఏమొద్దు డాడీ. ఏమొద్దా ఏంటి, మర్చిపోయినావురా, రేపు నీ బర్త్డే ఏమొద్దు అంటున్నావు ఏంటి? నాకు తెలుసు నా బర్త్డే అని. కూతురే ఉందనుకో, నాకు తెలుసు డాడీ నా బర్త్డే రేపు అని, మరి ఎందుకు వద్దంటున్నావు? డ్రెస్సులు చాలా ఉన్నాయి, వద్దు. మొబైల్ ఫోన్ ఉంది చాలు, బండి ఉంది చాలు, చాక్లెట్స్ వద్దు. మరి ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఇవ్వాలా, ఎవరికి చెప్పదలుచుకోలేదు. మరి బర్త్డేకి ఏం కావాలా? డాడ్ ఐ లవ్ యూ, మామ్ ఐ లవ్ యూ. డాడీ అమ్మ మీరుండగా నాకు మీకింటే అందమైన వస్తువు ఏముంది, మీకింటే విలువైన గిఫ్ట్ ఏముంది, ఐ వాంట్ యూ అని కూతురు కొడుకు వచ్చి అమ్మను తనని ఇద్దరిని కలిసి అలాగా హక్కుని చేర్చుకున్నారు. తెలంగాణలో ఏం చేస్తారు? ఖర్చు తగ్గిపోయిందిరా, పేడపోయింది అంటారా? పొరపాటును కూడా అనరు. వాళ్ళు మెల్ట్ అయిపోతారు, పిల్లల మీద అలాగే కౌగిలించుకుంటారు. బహుశా వాళ్ళ కన్నీరు కూడా వాళ్ళ మీద పడతాయేమో. ఇప్పుడు తెస్తారా లేదు చెప్పండి, తెస్తారా లేదా? వాళ్ళకి తెలియకుండా వెళ్ళి భార్య భర్తలు పూర్తిగా ఆ ప్రేమలో మునిగిపోయి కూతురు కొడుకు ఏం అడగలేదు. వాళ్ళు ఎంత మెచ్యూర్ అయిపోయారు, ఎంత ఆత్మీయంగా ఉన్నారు, ఎంత తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదనే దశకు వచ్చినారు. మనం కేక్ అన్నది తెస్తాం కనీసం, చాక్లెట్ అన్నది తెస్తాం కనీసం, ప్రభుని స్తుతిస్తాం వాళ్ళని బట్టి. తల్లిదండ్రులు ఇష్టపడతారు కదా. భాష ఉన్నోళ్ళు అయితే వాళ్ళకి బట్టలు తీసుకురావచ్చు, వారికి అవసరమైనవన్నీ తీసుకురావచ్చు. అయితే కుమారుడు కుమార్తె ఐ వాంట్ యూ డాడీ మమ్మీ మీరే నాకు కావాలంటే తల్లిదండ్రులకు అంతకంటే సంతోషం ఏం లేదు. సొలొమోను దేవుని దగ్గర అదే చేశాడు. సొలొమోను నీకేం కావాలా? మీ నాన్న కావాలా, ఆస్తి కావాలా, ధనం కావాలా, రాజ్యం కావాలా, ఏం కావాలా నీకు? గాడ్ ఐ వాంట్ యూ జీసస్, నీవే నాకు కావాలా. ఏంటి 16-17 ఏళ్ళు కుర్రోడు నేను కావాలా? నీకు ఆటలు వద్దా, కిట్ వద్దా, క్రికెట్ కిట్ వద్దా, గేమ్స్ వద్దా, గేమ్ జోన్ వద్దా, ఐప్యాడ్ వద్దా, మొబైల్ వద్దా, కంప్యూటర్ వద్దా, ల్యాప్టాప్ వద్దా, డ్రెస్ వద్దా, బండి వద్దా, కార్ వద్దా, ఇల్లు వద్దా, వాకిలు వద్దా, బంగారం వద్దా, వజ్ర వైడూర మరకట మాణిక నీళ్ళ పెంపుల పచ్చలతో పలిగించబడిన సింహాసనం నీకొద్దా? వద్దు. నీకంటే నాకెవరున్నారు? ఆకాశమందు నీవు నాకుండగా లోకములో నాకేమీ అక్కరలేదు, నీవే నాకు కావాలా. అలాగే దేవుణ్ణి పట్టుకున్నాడు. బహుశా నేను ఈ మాట అంటే తప్పు కాదేమో, దేవుడు సొలొమోను యొక్క విజ్ఞప్తిని బట్టి పరవశమైపోయాడేమో.
కరిగిపోయాడేమో, మెల్ట్ అయ్యాడేమో. అందుకే సొలొమోనుతో అన్నాడు, నీవు అడగలేదు కానీ నేను నీకు ఉచితంగా ఇస్తున్నాను. ఏంట జ్ఞానం. దీన్నే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులైన పౌలు ద్వారా కొరింథీయులకు రాస్తే మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆఖరిలో అన్నాడు, క్రైస్ట్ ఈస్ ద రిడెంప్షన్. క్రీస్తే విమోచన, క్రీస్తే నీతి, క్రీస్తే పరిశుద్ధత. చివరికి 4వ మాట రాశాడు, క్రైస్ట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. క్రీస్తే దేవుని జ్ఞానం. ఈ క్రీస్తు నీవు నేను కావాలని ఈరోజు తలంచక మునిపే ఈ క్రీస్తును దేవుడు సొలొమోను ద్వారా ఈ భూమి మీదకి పరిచయం చేయటానికి సంకల్పించినాడు. ఆయన అనంత జ్ఞాని. అందుకే సామెతల్లో ఆయన రాస్తూ వచ్చినాడు, ఈ జ్ఞానాన్ని మర్చిపోలేదు. మీకు తెలుసో తెలియదు, జ్ఞానం అనే మాట అందరికంటే ఎక్కువసార్లు వాడింది ఒకే ఒక్కడు. అదముడు కాదు, అజ్ఞాని కాదు, తెలివిలేనుడు కాదు, అవివేకి కాదు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో జ్ఞానం ఎవరికైనా ఉందంటే మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించే ఏకైక వ్యక్తి సొలొమోను. ఆయన సామెతల గ్రంథంలో జ్ఞానము 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 జ్ఞానము. ఇప్పుడు 9వ వచనంలో అంటాడు, సంబంధించండి 9వ అధ్యాయం సామెతలు 9వ అధ్యాయము సామెతల గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. జ్ఞానము నివాసము కట్టుకొని. జ్ఞానానికి నివాసం ఉంది, అదే మనకి థీమ్. పరిశుద్ధ స్థలం, ఆ జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఆయన నివాస స్థలం మనమే. అంటే కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు సంఘాన్ని ఏర్పాటు చేయబడక మునిపే ఆ సంఘం యొక్క నివాస స్థలాన్ని గురించి సొలొమోను భక్తుడు ప్రవచనాపూర్వకంగా 9వ అధ్యాయం సామెతల్లో రాసిన తీరు మైండ్ బ్లోయింగ్ కాదా? మైండ్ ఉన్న వాళ్ళకి. జ్ఞానము నివాసమును ఏర్పాటు చేసుకొని 7 స్తంభాలు కట్టింది. 7 స్తంభాలు ఏ జ్ఞాపం చేస్తాయి? ఇప్పుడు నేను దాన్ని చెప్పట్లేదు కానీ దాటిపోవటానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు దైవాత్మ కలిగిన సొలొమోను లాంటి వారి ద్వారా దేవుడు తన మందిరాన్ని నిర్మించిన తర్వాత రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో ఆయన చేసిన సుదీర్ఘమైన ప్రార్థన. అప్పుడు ఆయన వయసు ఎంత ఉండొచ్చు? బహుశా 17, 18 ప్లస్ ఒక 7 కలుపుకొని 24, 20 ప్లస్ 20 సంవత్సరాలు పైబడిన వాడు మందిర ప్రతిష్ట ప్రార్థన చేస్తున్నాడంటే మీరు ఊహించండి ద డెప్త్ ఆఫ్ హిస్ ఇంటిమసీ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఆయనకున్న ఆ క్రీస్తు బంధం ఎలాంటిదో మీరు ఊహించండి. సాధారణంగా 20 ఏళ్ళు అంటే మనం ఇలాంటి డెడికేషన్ అది ఏదంటే వంటగదిలోనో బయట మార్కెట్లోనో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాం, బండ్లు వేసుకుని ఏం తీసుకురావాలి అంకల్, ఏం తీసుకురావాలి. బట్ సొలొమోను అలాంటి వాడు కాదు. బైబిల్లో రాయబడింది, ఇశ్రాయేలీయులు చేరి వచ్చిండగా సమాజ మందిరంలో పీఠం ఎదుట మోకరించి ఇలాగ ప్రార్థన చేసినాడు. ఆయన చేసిన ప్రార్థన అంతకుముందు ఎవరు ఆ పదాలు వాడలేదు. ఆకాశ మహాకాశాలు పఠిత ఒకడే వాడింది. అది గాఢాంధకారములో నివాసమైన వాడ, ఆయన అక్కడే వాడింది. మహాజ్ఞాని యొక్క నోట్లో నుండి జాలవారిన అణముత్యాలంటే ఆ ప్రార్థన చదువుకుంటే మన కళ్ళల్లో నీళ్లు సుడలు తిరుగుతాయి. ఇప్పుడు దేవుడు ఆయన ద్వారా తన నివాస స్థలాన్ని కట్టుకోవటానికి ఆరంభించినాడు, చేసి ముగించినాడు. బైబిల్లో రాయబడింది ఆయన మహిమ దిగి వచ్చింది. అందుకే బైబిల్లో రాయబడింది, మైన్ ఐస్ అండ్ మై హార్ట్ షల్ బి దేర్ పర్ఫెక్చువల్లీ. నా నేత్రములో నా మనస్సును అక్కడ నిత్యము ఉండును. ఐ హావ్ హలోడ్ దట్ ప్లేస్. నేను ఆ స్థలమును పరిశుద్ధపరచి ఉన్నాను. ఇప్పుడు దేవుడు మన ద్వారా తన సంఘాన్ని కట్టడానికి మన జ్ఞాన వివేచనలు గల ఆత్మ ఎక్కడుంది? ఎంత దాకా వచ్చింది? ఏం తిందాం, ఏం కట్టుకుందాం, ఎలాగ బతుకుతాం, భర్త ఎలాగా, భార్య ఎలాగా, పిల్లలు ఎలాగా, చదువు ఎలాగా, ఇల్లు ఎలాగా, వాకిలు ఎలాగా, ఇదే సరిపోయింది. ప్రభు, ఐ వాంట్ యూ. జీసస్, ఐ వాంట్ యూ. జీసస్, ఐ నీడ్ యూ. జీసస్, ఐ లైక్ యూ. జీసస్, ఐ లవ్ యూ. ఇది ఎప్పుడైనా మన నోట్లో నుండి వచ్చిన పదమా? భాష? ఇది బైబిల్ భాష. దిస్ బిబ్లికల్ లాంగ్వేజ్, సాలమన్స్ లాంగ్వేజ్, వైజ్ లాంగ్వేజ్, డివైన్ వాయిస్ లాంగ్వేజ్. అలాంటి వారిని దేవుడు వాడుకోవటానికి ఇష్టపడు. కనుక మొదటిది, ఆయన మందిర నిర్మాణంలో ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ మెన్. మనుషుల కొరకు, స్త్రీ పురుషుల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. కట్టేవారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. నేను ఈ మాటలన్నీ చెప్తే మీరు అనుకోవచ్చు, బ్రదర్సే కడుతున్నారు బ్రదర్, సిస్టర్స్ కట్టట్లేదంటే వాళ్ళు కూడా కడుతున్నారు. ఎందుకో పేర్లు రాయలేదు. చూడండి, నెహెమ్యా గ్రంథం
నహమయా. మూడవ అధ్యాయం 12. నహమయా చాప్టర్ 3 verse 12. నెహెమ్యా 3:12. వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతి అయిన అల్లో శేషు కుమారుడు షల్లూమును అతని కుమారులను, ఎవరు? ఈజ్ డాటర్స్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు నేరుగా సూటిగా జవాబు చెప్పాలా. ఈయన భార్య పేరు కొడుకు పేరు రాసారా లేదా? అది వివరించబడిందే లేదా? బహుశా ఆయన భార్య చనిపోయిందేమో, వాళ్ళ కొడుకులు లేరేమో, కూతుర్లే పుట్టినారేమో. భార్య లేదు, కొడుకులు లేరు. ఆయన మరి ఎవరితో కుటుంబాన్ని కొనసాగిస్తున్నాడంటే తన కూతురులతో కుటుంబం. బహుశా కుమార్తెలు, డాటర్స్ బహువచనం రాయబడింది. ఇద్దరు ఆ పై చిలుకు ఉండిండవచ్చు ఆయనకి. కానీ కూతుర్లు పెట్టినారు కదా, వీళ్ళు ఏం చేస్తారు? మీరు ఇంట్లో ఉండండి అమ్మాయి, నేను వెళ్ళేసి వస్తా, వంట చేయండి అని చెప్పి పోయినట్లు వాక్యంలో లేదు. వారు బాగు చేసే దాంట్లో కూడా ఉన్నారు. నెహెమ్యా బాగు చేసే జాబితాలో తక్కువ మంది కనిపిస్తారు. దాంట్లో కుమార్తెల గురించి ప్రస్తావన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. డాటర్స్ ఆఫ్ గాడ్, దేవుని కుమార్తెలు. ఇదొక పెద్ద టాపిక్. ఇక్కడ స్టార్ట్ అయితే అపోస్తుల కార్యాల దగ్గర ముగుస్తుంది. ఆ కుమార్తెల ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్, ఎలాంటి కుమార్తెలు దేవుడికి అవసరమో ఆయా పుస్తకాల్లో చక్కగా వర్ణించబడింది. ఇక్కడ కట్టే కుమార్తెలు, బాగు చేసే కుమార్తెలు అవసరమే. ఆయన టీచర్ కదా, వాళ్ళ నాన్నగారు. మీ నాన్నగారు ఏం చేస్తారు? టీచర్. మీ నాన్నగారు ఏం చేస్తారు? పాస్టర్. మీ నాన్నగారు ఏం చేస్తారు? బోధక్. మీ నాన్నగారు ఏం చేస్తారు? పోలీస్. మీ నాన్నగారు ఏం చేస్తారు? డాక్టర్. మీ నాన్నగారు ఏం చేస్తారు? ఇంజనీర్ కాదు. వాళ్ళ ఆయన ఎలాంటి వాడో తెలుసా? ఇక్కడే రాశారు. నేను చెప్పే మాటలు కాదు, మీరు చూడండి. మీ బైబిల్లో కూడా ఉంటుంది, కాకపోతే మీరు పట్టించుకోరు. నాకేం పని ఉండదు కనుక నేను పట్టించుకుంటా ఇవన్నీ. 3వ అధ్యాయం నెహెమ్యా 3:12. వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు క్లీన్ చేసేవాడా? ఏమంట? ఈజ్ ఏ ఆఫీసర్, లేకపోతే పార్ట్నర్ ఆఫ్ హాఫ్ ఆఫ్ దిస్ ప్లేస్. సగ భాగానికి సంబంధించి ఇన్కమ్, బాధ్యతలు, బరువు అంతా ఆయనకంటే పెద్ద పొజిషన్లో ఉన్నాడు. పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళ పిల్లలు మందిరాల్లో కనిపిస్తారా? చిన్న పొజిషన్లో ఉండే వాళ్ళ పిల్లలే రారు. ఇప్పుడు చూడండి, మీరు వచ్చింటారు, మీ పిల్లలు వచ్చింటారు. ఎందుకంటే వాళ్ళు రాకపోవడానికి 1,00,000 కారణాలు చెప్తారు. దాంట్లో ఒక కారణం ఏంటంటే సెలవు రోజు క్రికెట్ మ్యాచ్ ఉంటుంది అబ్బాయిలకి. అమ్మాయిలకి క్లాసులు, ఎగ్జామ్స్, టెస్టులు, ఫ్రెండ్స్, పార్టీలు అవి ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక రకమైన ఉంటాయి. మీరు ఇంట్లో ఉండి ఖాళీగా ఉండలేరు కనుక ఇంకేం చేస్తాం, మందిరికని వెళ్దాం, వాక్యం అని విందామని భవిష్యత్తు దూరం వచ్చినారు. ప్రభుకు స్తోత్రాలు మీరు వచ్చినందుకు. అయితే ఆయన కుమార్తెలను కూడా తెచ్చినాడు. మందిరానికి మాత్రమే కాదు, దేనికి తెచ్చినాడు? పనికి కూడా తీసుకొని వచ్చినాడు. పనికి తీసుకొని వచ్చి ఊరికి అట్లా ఇట్లా డ్రెస్ కట్టుకొని తిరగట్లేదు వాళ్ళు. కొంతమంది అలాగే తిరుగుతుంటారు కదా, ప్రోటాన్ మొక్కల వలె. వాళ్ళు ఏం పని చేయరు, ఊరికే అటు ఇటు తిరుగుతుంటారు. ఇక్కడ వాళ్ళని గురించి రాయబడింది, బాగు చేసిరి. దే ఆర్ వర్కింగ్ పీపుల్, హార్డ్ వర్కింగ్ పీపుల్, లేబరింగ్ పీపుల్. కనుక దేవుడికి స్త్రీలు, పురుషులు సమానమైన విధానంలో అవసరము. దేవుడు వారిని తన మందిర నిర్మాణం కొరకు, రాజ్య వ్యాప్తి కొరకు, సంఘ నిర్మాణం కొరకు వాడుకోవాలని కోరుతున్నారు. మీరు ఎంత చదువున్నా, ఎంత జ్ఞానమున్నా, ఎంత తెలివున్నా, ఎంత అందమున్నా, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, దైవ మందిరావరణంలో దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతను బట్టి మీరు పని చేయడంలో పాలు పొందుకుంటా మీకున్న భాగ్యం. నిరాకరించదు, త్రోసివేయద్దు. నాకు తెలిసి ఇప్పటిదాకా నాకు పరిచయమైన యవనస్తులు చదువును, మందిరాన్ని, పరిచర్యను, వారి బాధ్యతలను బ్యాలెన్స్ చేసుకున్నోళ్ళు ఏ వ్యక్తి సోమరిగా లేడు, ఏ వ్యక్తి ఖాళీగా లేడు, ఏ వ్యక్తి పస్తులో లేడు, ఏ వ్యక్తి దరిద్రతలో లేడు. వారు చేయి చాపేవారుగా ఉన్నారు కానీ చేయి తీసుకునేవారుగా లేరు. వారు పైవారుగానే ఉన్నారు కానీ కింది వారుగా లేరు. వారు తలగా ఉన్నారు కానీ తోకగా లేరు. ఎవరిని జనమా, తల్లిదండ్రులారా, మన పిల్లల సంగతి ఏంటి? బహుశా మీ పిల్లలకి చదువు ఒక్కటే ఇస్తే, చదువు ఒక్కటే వారి జీవితానికి సార్థకత కానియదు. దేవుడు మొదట, గాడ్ ఫాస్ట్, ఆల్ నెక్స్ట్. మన ప్రయారిటీస్ ఉల్టా చేస్తాం. ఉల్టా అంటే మీకు తెలుసు కదా, హిందీ వచ్చా? రివర్స్ చేస్తాం. చదువు ముందుకు పోద్ది, అన్ని ఆప్షన్స్ ముందుకు పోతాయి, లాస్ట్కి టైం అంటే చూస్తామని దేవుడు వస్తాడు. అది కాదు. గాడ్ ఫాస్ట్, ఆల్ నెక్స్ట్.
ఈ ప్రిన్సిపల్, ఈ నియమము ఎవరైతే యవనస్తులు తల్లిదండ్రులు ఆచరించడానికి ప్రయత్నం చేస్తారో, 1 సమూయేలు 2:30 నా బైబిల్లో రాయబడింది, మీ బైబిల్లో కూడా రాయబడింది. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా. దేవుడు ఎవరికి ఎప్పుడు అచ్చిండడు. అదొక ఊరు, పెద్ద ఊరు. నాకు ప్రత్యేక కుడికల కొరకు వెళ్ళాను. నా దగ్గర సహాయం చేయడానికి ఒక బ్రదర్ వచ్చినాడు. చాలా బాగున్నాడు అబ్బాయి. మన దాంట్లో అబ్బాయిలు బాగుండడం చాలా అరదు. ఏం చేస్తున్నావు అంటే, జాబ్ చేస్తున్నా. ఎక్కడ అంటే ఇంకెవరికైతే డెస్టినేషన్ ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్లు, ఆల్ సాఫ్ట్వేర్ లీడ్స్ టు బెంగళూరులో పనిచేస్తున్న బ్రదర్ అన్నాడు. ఓకే, సరే ఇంకేదో మాట వచ్చి, నువ్వు ఎలాగ రక్షించబడ్డావు, ఎప్పుడు బాప్తిసం తీసుకున్నావు అంటే స్టోరీ చెప్తే షాకింగ్. ఏం చెప్పాడు తెలుసా? అన్నా, మీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. స్టార్టింగ్ ఇదే చెప్తున్నా. మా నాన్నగారు అమ్మగారు దైవ సేవకులు, సాధారణమైన సేవకులు, 10వ తరగతి కంటే ఎక్కువ చదువుకోలేదు, పేదలు. చిన్న స్థలానికి సేవకు పంపించింది. ఇప్పుడు కూడా వాళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళు విన్నా కూడా గుర్తుపట్టుకోలేరు. వాళ్ళు సేవకు పంపించినారు అప్పుడు పెద్ద సేవకులు. అక్కడికి వెళ్ళి సేవ చేస్తున్నారు. దేవుడు కరుణించి మా నాన్న అమ్మగారికి 3 ఇచ్చినాడు. దాంట్లో అబ్బాయి మొదటివాడు నేను, తర్వాత 2 చెల్లెంట్లు. మేము 3 స్కూల్లో చదివేటప్పుడు ఒక పెద్ద స్థలంలో మీరు గుడ్ ఫ్రైడే ఈస్టర్ మినిస్ట్రీకి వచ్చినారు. మా నాన్న అమ్మ మమ్మల్ని ఆ మీటింగ్స్కి వెళ్ళమని చెప్పారు. ఇక్కడే మన దగ్గరే ఉన్నాయి కదా అంటే, లేదు అక్కడికి వెళ్ళండి, చేంజ్ ఉంటే మీకు మంచిదే అని అన్నారు. మేము 3 రోజులు మీటింగ్కి వచ్చినాము. మాకు తెలియకుండా మా చెల్లెళ్ళు సిస్టర్స్ వైపు కూర్చున్నారు, నేను బ్రదర్స్ వైపు కూర్చున్నాను. యేసుప్రభు యొక్క సిలువను గురించి గుడ్ ఫ్రైడే రోజు మీరు వివరిస్తున్నారు. తర్వాత చివరిలో ఆల్టర్ కాల్ ఇచ్చినారు. మేము యేసుప్రభుని అంగీకరించడానికి తీర్మానం చేసుకుని మా పాపాలు ఒప్పుకొని, నేను క్షమాపణ కావాలి, రక్షణ కావాలని చేతి చూపించిన. అప్పుడు నేను 10వ తరగతి. నాకు కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డు ఇస్తారు కదా, చేతి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు బ్రదర్ అంటే, మామూలు పిల్లలు చేతులు ఎత్తి ఇయ్యారు కదా. అప్పుడు మీరు స్టేజ్ మీద చెప్పారు, ఆ పిల్లోడికి కూడా ఇవ్వండి కార్డు అని. వాళ్ళు మీరు చెప్పారు కనుక తప్పదని నాకు కార్డు ఇచ్చారు. నేను ఆ కార్డు మీద నా పూర్తి పేరు రాశాను. అది నేను యేసుని అంగీకరించిన. మీటింగ్ అయిపోయిన తర్వాత మా చెల్లెళ్ళని కలిసిన. ఏంట్రా మీటింగ్ ఎట్లుంది అని మాట్లాడితే, మేము కూడా రక్షణ పొందటానికి తీర్మానం చేసుకున్నాం, ఇదిగో కార్డు అన్నారు. 3 చేతిలో కార్డు. ఆ గుడ్ ఫ్రైడే మా జీవితాల్లో మార్చింది. యేసు మా జీవితాలను రక్షించినాడు. ఆ చిన్న వయసులో మాకు సాధారణంగా కార్డు ఇయ్యరు మందిలో. నేను కూడా అన్నా, మీకు కార్డు ఇయ్యరు, ఎలాగిచ్చారు? స్కూల్లో చదువుకున్న వాళ్ళు మీరే చెప్పారు బ్రదర్, స్టేజ్ మీద నుండి కార్డు ఇవ్వండి, పిల్లలకు కూడా ఇవ్వండి అని చెప్పినారు. కానీ పిల్లలను వాళ్ళు మాకు ఇచ్చినారు. ఆ దినము మేము చేసుకున్న తీర్మానం ఎమోషన్తో కాదు, వాస్తవంగా చేసుకున్నాం. మేము రక్షణ పొందిన, తిరిగి ఇంటికి వెళ్ళాం. మా అమ్మ నాన్నగారికి చెప్పిన, వారి సంతోషానికి అవధులు లేవు. వాళ్ళు అన్నారు, మా పెళ్లి దినం కూడా మాకు ఇంత సంతోషం లేదు, మా దేవుడు సేవకు పిలిచిన దినం కూడా ఇంత సంతోషం లేదు. ఇది 2వసారి మా జీవితంలో సంతోషం అన్నా. మొదటిసారి ఏంటంటే మేము రక్షణ పొందినప్పుడు మాకు సంతోషం అనింది. ఇది 2వసారి. మా కడుపును పుట్టిన 3 పిల్లలు ఒకే రోజే గుడ్ ఫ్రైడే రోజు రక్షణ పొందడం గొప్ప సంతోషం మాకన్నారు. అందరం కలిసి ఆరాధించిన ప్రభువుని. అలాగే ఎదుగుతూ వచ్చిన దేవుడు ఆ పేద సంఘంలో కరుణించినాడు. మేము బీటెక్లు చదువుకున్నాం. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చినారు. మా 3కి బీటెక్లు అయిపోయినాయి. ఇప్పుడు మేము 3 బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీకు మేము ఎంత రుణపడి ఉన్నాం. మా కొరకు మీరు ప్రార్థించండి. నా కళ్ళు చెమ్మగిల్లాయి. యేసును అంగీకరించిన వారు వ్యర్థంగా పోరు, నిరుపయోగంగా ఉండరు, పాడై చెడిపోరు, వీధులెంబడి తిరగరు. దేవుడు కరుణించి
అంచెలంచెలుగా దావీదును గొర్రెల దొడ్లో నుండి తీసుకొని వచ్చినట్లు తనకిష్టమైన వారిని తీసుకొని రాగలడు. ఈ ఉదయకాలం మీకు నేను ఇదే సవాలు విసురుతున్నా. ఎవరైనా దేవుని గనపరిస్తే ఆయన నన్ను గనపరుస్తాడు అనగలిగే వాళ్ళు ఉంటే ఈ సవాలు మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులు నన్ను ఇప్పుడు మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? దేవుని సేవ చేస్తున్నారు. మీరు ముగ్గురు లేకపోతే వాళ్ళు ఫీల్ కావట్లేదా? మిస్ అయినారని బాధపడట్లేదా? బాధపడుతున్నారన్న సేవలో ఉన్నారు. వాళ్ళ ఒత్తిళ్ళు, వాళ్ళ పోరాటాలు వాళ్ళకున్నాయి. వాళ్ళ సంతోషం ఏంటంటే మేము యేసుని అంగీకరించినాము కనుక మా భవిష్యత్తు కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు తప్ప మా రక్షణ కొరకు కాదు. తల్లిదండ్రుల మీద మా పిల్లలు కుంపట్లైన రక్షణ లేదు అనే వేదన తీసివేయగలిగిన యవనస్తులు ఉంటే ఎంత బాగుందో. ఇద్దరం దేవుడు అలాంటి వాళ్ళ కొరకే ఎదురు చూస్తున్నాడు. అలాంటి వారు కావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. కనుక దేవుని జనమా, దేవుడు తన పరిశుద్ధ మందిరాన్ని నిర్మించడానికి మనకు వ్యక్తిగతంగా, కుటుంబంగా, స్థానికంగా మనల్ని కట్టాలని కోరుతూ ఉన్నాడు. మొదటిది, గాడ్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ మెన్. దేవుడికి మనుషులు కావాలి. ఆ మనుషులు మన మీద కాకూడదు. రెండోది చూస్తాను, ముప్పై 5:5 నిర్గమకాండం 35:5. Exodus chapter 35 verse 5. నిర్గమకాండం 35వ అధ్యాయం 5వ వచనం. మీరు మీలో నుండి యెహోవాకు అర్పణ పోగు చేయడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారం, వెండి, ఇత్తడి, నీల దుమ్ర, ఇవన్నీ ఇక్కడ చాలా విషయాలు రాయబడింది. దీనికి ఒక పేరు పెడదామా? మెటీరియల్ ఫర్ ది శాంక్చురీ. ఆయన పరిశుద్ధ స్థలం కొరకు అవసరమైన సామాగ్రి. బంగారంతో ఆరంభించబడింది సామాగ్రి. ఇవన్నీ మోషే ప్రజలను బుద్ధిపూర్వకంగా, అంటే విల్లింగ్ హార్టెడ్, వైజ్ హార్టెడ్ మొదటిది. రెండవది విల్లింగ్ హార్టెడ్, జ్ఞాన హృదయం ఉండాలా. రెండవది ఏంటి? బుద్ధిపూర్వకంగా దేవుడికి తీసుకురావాలి. అందుకని మొదట మీ సమయాన్ని ఇచ్చేది నేర్చుకున్నారు అనుకోండి, అప్పుడు మీ తలాంతులు ఇచ్చేది నేర్చుకుంటారు. ఈ రెండు జరిగితే అప్పుడు మీ ట్రెవైల్, మీ శ్రమ ప్రభుకి ఇచ్చేది నేర్చుకుంటారు. అదే చెమట అంట. కనుక నేను ఎప్పుడు చెప్తుంటా, దేవుని ఆత్మ సంబంధమైన మందిరం ఒక విశ్వాసి ద్వారా 2 విధానాలుగా కట్టబడటానికి దేవుడు అనుమతిస్తాడు. మరలా నేను చెప్తా, ఒక నాణ్యానికి 2 వైపులు ఎలాగుంటుందో బొమ్మ బొరుసు అనే దీనికి కూడా 2 వైపులు అలాగే ఉంటుంది. ఒకవైపు ఏంటి? స్వెట్, చెమట, ప్రభు కొరకు సేవించట, సర్వీస్. రెండవది ఏంటి? టియర్స్, కన్నీళ్ళు, సాక్రిఫైస్. ఏ శరీరంలోనైతే ప్రభు కొరకు చెమట కారుస్తుందో ఆ చెమట ప్రభు వారు ఆశీర్వదిస్తాడు. మనకు తెలుసు కదా, యేసుప్రభు వారికి గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందువులు ఆయనను వాక్యంలో మనం చూస్తాం. అలాగైతే ఏ వ్యక్తి అయితే రహస్యంగా దైవ సాన్నిధ్యంలో ప్రార్థన చేస్తున్నాడో చేతులెత్తి తల వంచి హృదయాన్ని బద్దలు చేసుకుని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, ఏ కళ్ళల్లోనైతే కన్నీరు తిరుగుతుందో ఆ వ్యక్తులను దేవుడు ఆశీర్వదించడానికి ఏ తప్పు, ఏ పొరపాటు చూడడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, ట్రయంఫెంట్ లైఫ్ బిగిన్స్ విత్ టీయర్స్. విజయవంతమైన జీవితం కన్నీటితో ఆరంభించబడుతుంది. నో టీయర్స్, నో టెబర్నకల్. కన్నీరు లేకుండా దేవాలయముగా మనం కట్టబడలేము. కనుక దేవుని కొరకు ప్రార్థన చేసి ప్రయాసపడి తమకున్నది, ఇప్పుడు పాత నిబంధనల బంగారం, వెండి ఇవన్నీ తీసుకుని వచ్చినారని చెప్తున్నాం కదా, మీరు కూడా అవన్నీ తీసుకురండి అని చెప్పట్లేదు. మీరు చెడ్డగా అర్థం చేసుకోవద్దండి. విషయం కొత్త నిబంధనలు ఏంటంటే, రోమాపత్రిక 12 వచనాలు అటువలే మనము కూడా ఆత్మ సంబంధమైన ప్రజలముగా దేవునికి ఇష్టమైన యాగం, మనల్ని మనమే ఆయనకి అర్పించుకునే యాగం కంటే బంగారం ఎక్కువ కాదు, ఆయనకి వెండేం ఎక్కువ కాదు, మిగతా మెటీరియల్ ఏమి ఎక్కువ కాదు. ద మెటీరియల్ గాడ్ రిక్వైర్స్ ఫ్రమ్ అస్ ఈజ్ అవర్ సెల్స్. మనమే ఆయనకి ప్రభా, యెషయావలే, యెషయా 6లో ఉంది కదా, హియర్ ఐ యామ్, సెండ్ మీ. నేను ఇక్కడున్నా, నన్ను పంపించు.
నన్ను వాడుకో, నన్ను వినియోగించుకో, నన్ను నీ రాజ్యవ్యాప్తి కొరకు వాడుకో. కనుక మనల్ని మనమే ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు అప్పుడు ప్రభు పూనుకొని మన విషయమే కార్యం చేయడానికి ముందుకు వస్తాం. నేను ఈ మాటలు చెప్తున్నాడు, మీలో కొంతమంది అనుకోవచ్చు మేము ఉద్యోగాలు చేస్తున్నాం, చదువుకుంటున్నాం అని. ఉద్యోగాలు చేసేవాళ్ళు, చదువుకునే వాళ్ళు బైబిల్లో నేను ఇందాక చూపించినాను కదా, యెరూషలేముకు సగానికి అధిపతి అయినా. మనం అది సన్నమన్న ఉద్యోగస్తుడు కాదు, సన్నకారు రైతు కాదు, సన్నకారు షావుకారి కూడా కాదు, ఆయన చాలా పెద్ద షావుకారు. అయితే దేవుని యొక్క పనిలో ఆయన కూడా ఉన్నట్లు బైబిల్ ఆయన పేరు రాసే. ఎంత ధన్యులు ఆయన. ఏదైనా మనకి చిన్న చిన్న ఉద్యోగాలు వస్తేనే టైం ఉండదు, చిన్న చిన్న పరిచయాలు చేస్తేనే టైం ఉండదు, చిన్న చిన్న చేస్తేనే చాలా ఉంటాం. అందుకనే దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాడు అక్కడే పెట్టింటాడు. నేను చాలాసార్లు అనుకుంటా, ఎందుకు మనం యోసేపుల వలె ప్రధానమంత్రులు కావట్లేదు, ఎందుకు మనం మోషే వలె ఐగుప్తులో సామ్రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు కావట్లేదు, ఎందుకు మనం నెహమ్యా వలె పాత్ర పట్టుకోవట్లేదు, ఎందుకు మనం ఎస్తేరు వలె రాణి కావట్లేదు, ఎందుకు మనం దానియేలు వలె ప్రధానమంత్రి కావట్లేదు అంటే, ఉట్టికెక్కిన వానికి స్వర్గం ఎలాగ దొరుకుతుంది? ఈ కేజీకి ఇదే పాస్ కాకపోతే పిహెచ్డి ఎట్లా వస్తుంది? ఈ కేజీలోనే పోట్లాడుతున్నాం. ప్రతి ఆదివారం బయటికి పోవడం రావడం, ఆదివారం బాగుంటాం, కేజీ పాస్ అయినట్లు ఉంటాం, సోమవారం నుండి శనివారం అంతా మళ్ళీ ఫెయిల్ అవుతాం, మళ్ళీ ఆదివారం వచ్చినామంటే ఎక్కడ ఆరంభించినాడు అక్కడే ఆరంభించిన. కేజీలోనే ఏబిసిడీలే ఎన్ని ఉన్నాయంటే అక్కడే ఆరంభించిన. అలాగే ఆత్మీయంగా ఇక్కడే ఉన్నాం, రక్షణ పొందినావు, బాప్తిసం తీసుకున్నావు, మందిరానికి వస్తున్నావు, పర్లేదు. దేవుని మందిరాన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు, పర్లేదు. పరలోకానికి వెళతావు యేసు ప్రభువులో విశ్వాసం నుంచి రక్షణలో కొనసాగితే. అది చాలదు కదా, జస్ట్ పాస్ అయితే చాలు అనుకునే వాళ్ళు ఉంటారా? ఎవరన్నా కాలేజీకి వెళ్ళి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏమనుకుంటారు? టాపర్, నా ఫోటో పేపర్లో పడాలా. అంతేకాదు, మా కాలేజీ ముందు ఫ్లెక్సీ పెడితే మొట్టమొదటి ఫోటో నాదే ఉండాలా, హాల్ టికెట్ నంబర్ నాదే ఉండాలా. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా వాడి పేరు ముందు ఎందుకు పెట్టేశారండి, తీసేయండి అనేవాళ్ళు ఉంటారా? ఇంకా లేకపోతే మా వాడి పేరు పెట్టలేదండి, కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గరికి పోయి పోట్లాడే వాళ్ళు ఉంటారు. మీకు 9 నెలలు మోసి కన్న తల్లిదండ్రులకే మీ వాడు టాపర్ అయినప్పుడు వాని గురించి గొప్పగా సంతోషపడటానికి మీరు ఇష్టపడితే, ప్రాణం పెట్టి సిలువలో రక్తం కార్చుకున్న యేసుక్రీస్తు ప్రభువారి కొరకు మనం కూడా ముందుకు సాగిపోయే దాంట్లో టాపర్గా ఉండాలని యేసు ప్రభు కోరుకోడా? కనుక రెండవది, దేవుని మందిరానికి మెటీరియల్, సామాగ్రి కావాలి. సరే, టైం అయిపోవటానికి వచ్చింది కనుక మూడో చూసి ముగిస్తాం. నిర్గమకాండం 40వ అధ్యాయం. ఎక్సోడస్ చాప్టర్ 40. నిర్గమకాండము 40వ అధ్యాయం. నిర్గమకాండము 40వ అధ్యాయం 16వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 40:16. మోషే ఆ ప్రకారం చేసిన యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ అలాగే చేసిన. మెకానిజం. దేవుడు ఏం చెప్తే అదే చేసేవాళ్ళు మోషే. మోషే అంటే నిర్వచనం ఏంటంటే దేవుడు ఏం చెప్తే అదే చేసేవాడు. మనం అంటే నిర్వచనం ఏంటి? మీరు చెప్తారా నేను చెప్పాలా? దేవుడు చెప్పింది తప్ప ఏమైనా చేసేవాళ్ళం. ఇంకా మన భాషలో చెప్పాలంటే సైతాన్ ఏం చెప్తే అదే చేసేవాళ్ళం. మోషేకు మనకి ఎంత తేడా ఉంది చూడండి. మోషే కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు, సొలొమోను కంటే గొప్పవాడు యేసు ప్రభు, దావీదు కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు యేసు యొక్క రక్తం ద్వారా కడగబడి కొనబడిన మనము ఆయన మెకానిజం. కనుక ఒక స్ట్రక్చర్ కట్టాలంటే, కట్టడం కట్టాలంటే మెకానిజం చాలా ప్రాముఖ్యం. మొదట మనుషులు, రెండోది మెటీరియల్, రెండోది మెకానిజం. అంటే మెథడాలజీ ఉండాలి కదా, ఎలా కట్టాలి, ఏంటి, ఏది ముందు కట్టాలి. మొదట రూఫ్ వేసి కింద పునాది వేస్తే కుదరదు. రూఫ్ అంతా అయిపోయి కలర్లు కొట్టిన తర్వాత పిల్లర్లు కడతామంటే కుదరదు. దేవుడు పద్ధతి ప్రకారం దాన్ని కట్టిన. భౌతికమైన విషయంలో మీరు ఈ మాట మీరు ఆలకించండి. మోషేను దేవుడు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమన్నప్పుడు మొదట వెలుపటి ఆవరణలో ఇత్తడితో మనకు బలిపీఠం కనిపిస్తుంది, గంగాళం కనిపిస్తుంది. వర్క్ స్టార్టెడ్ విత్ బ్రాస్, అంటే తీర్పు బలిపీఠం దగ్గర ఆరంభించబడుతుంది. ముగింపు ఏమో తెలుసా? అది పరిశుద్ధ స్థలంలో మందసము తుమ్మకరతో చేయబడింది. దాని తర్వాత ఏమైంది? అంత బంగారముతో పొదిగించినారు. స్టార్ట్స్ విత్ బ్రాస్, ఎండ్స్ విత్ గోల్డ్. తీర్పుతో ఆరంభించబడుతుంది, ఇత్తడితో ఆరంభించబడింది, బంగారముతో ముగించబడుతుంది. రాజుల మొదటి గ్రంథంలో అదే రాయబడింది. మందిరంలో ఏ భాగము విడవకుండా అంతయు బంగారముతో
అలంకరించవలెను. కనుక దేవుని మందిరానికి సంబంధించి బంగారంతో అలంకరించాలంటే మీ బంగారం అంతా తీసుకురండి అని చెప్పట్లేదు ఇక్కడ. బంగారం దైవత్వానికి సాదృశ్యం కనుక దేవుని మందిరావడంలో దైవత్వానికే ప్రథమ స్థానం. దేర్ ఈజ్ నో అదర్ ప్లేస్ అదర్ దాన్ డివినిటీ. దైవత్వం కంటే ఇంకా సమానమైనది ఏమి అక్కడ కనిపించదు. ఇప్పుడు నేను ఇది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, మీరు జ్ఞాపకం చేసుకోండి. నెబుకద్నెజరు బబులోని పరిపాలించిన మహారాజు కేడుగట్టిన వాడు, ఎవరిని లెక్క చేయడు. ఆయనకు ఒక కళ వచ్చింది, ప్రతిమ వచ్చింది. ఆ ప్రతిమలో మొదట ఏం కనిపిస్తుంది? బంగారు శిరస్సు. పాదాలు ఎలాగున్నాయి? మన్ను కదా. ఇట్ స్టార్ట్స్ విత్ క్లే అండ్ గోస్ ఆల్ ద వే టు ద గోల్డ్. ఇంకో మాటలు చెప్పాలంటే శిరస్సు నుండి ఆరంభించినారు కనుక స్టార్ట్స్ విత్ గోల్డ్ ఎండ్స్ విత్ క్లే. బంగారంతో ఆరంభించబడుతుంది, మట్టితో ముగించబడుతుంది. దట్ ఈస్ ద వరల్డ్స్ ఆర్డర్. లోకం యొక్క మెకానిజం అది. స్టార్ట్స్ విత్ గోల్డ్, స్టార్ట్స్ విత్ గాడ్ అండ్ ఎండ్స్ విత్ ఎర్త్లీ థింగ్స్. అయితే మనిషి దగ్గరికి వచ్చిన, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈ తీర్పు, బలిపీఠము, శిలువ, యేసుప్రభు రక్తంతో కడగబడి శుద్ధీకరించడంతో ఆరంభించబడుతుంది. పూర్తి దైవత్వంలోనికి మనం వెళ్తున్నా. ఇప్పుడు నెబుకద్నెజరు కలిగిన కళ యొక్క స్వరూపమా, మోషే నిర్మించిన ప్రత్యక్ష గుడారం యొక్క స్వరూపమా? వెండి నుండి బంగారం వైపు మన ప్రయాణమా, బంగారం నుండి మట్టి వైపు మన ప్రయాణమా? ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తే కొత్త నిబంధనలో మొట్టమొదట రాయబడిన మెటల్ ఏంటంటే గోల్డ్. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు తీసుకుని వచ్చి తమ పెట్టెలు విప్పి బంగారం. కొత్త నిబంధనలో ఆఖరికి రాయబడిన మెటల్ ఏంటంటే 21, 22 అధ్యాయంలో మనం చూస్తే గోల్డ్. అచ్చమైన బంగారం, స్వచ్ఛమైన బంగారం. అంటే కొత్త నిబంధన స్టార్ట్స్ విత్ డివినిటీ, ఎండ్స్ విత్ డివినిటీ. దైవత్వంతో ఆరంభించబడుతుంది, దైవత్వంతో ముగించబడుతుంది. మనం కూడా ఆత్మ సంబంధమైన దేవుని మందిరముగా దైవత్వంతో ఆరంభించబడి దైవత్వంతో ముగించబడాలని కోరబడుతున్నాం. అందుకొరకే దేవుడు అపోస్తుల ద్వారా, అపోస్తుల కార్యాలు 2:42 స్తంభాలను ఇచ్చినాడు. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విడుచుట, ప్రార్థన చేయట. ఈ 4 మన కొరకు స్తంభాలు లాంటిది ఇచ్చినాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఈ దినాల్లో దేవుడు భక్సింగ్ గారు తన దాసుని ద్వారా ఈ ఆకాశ దర్శనాన్ని మన కొరకు అనుగ్రహించి దాంట్లో మనం ముందుకు సాగిపోవటానికి ఈ బలిపీఠాన్ని, సంఘాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని, పరలోకపు దావీదు గుడారాన్ని మన కొరకు ఆయన సిద్ధపరిచినాడు. ఎందుకు 4 ఉన్నాయి? ఇది ఎందుకు ఉండకూడదు? ఎందుకు 4 ఉన్నాయి, 3 ఎందుకు ఉండకూడదు? ఎప్పుడన్నా ఆలోచించారా? 4 సువార్తలు, 4 దిక్కులు, 4వ రోజు పగలని వెళ్ళటానికి పెద్ద జ్యోతి. ఎందుకు 4? 5వ రోజు ఎందుకు చేయకూడదు? 3వ రోజు ఎందుకు చేయకూడదు? మనకిచ్చింటే ఖచ్చితంగా మార్చేసి ఉంటాం కదా, అందుకనే మనకి ఇట్లేదు. ఎందుకు 4? ఎందుకు 4 అంటే ఇప్పుడు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా, సరేనా? నేను చెప్పే తప్పు కాదని అనుకుంటున్నా. దావీదు గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు 5 రాళ్ళు వడ్సల్లో పట్టుకుని పోయాడు. ఏలాలో దగ్గర నిలబడి అప్పటికే 40 రోజుల నుండి గొలియాతు దేవుని ప్రజలైన ఇశ్రాయేలును సవాలు విసురుతున్నాడు. ఇప్పుడు దావీదు అక్కడికి వెళ్ళిన తర్వాత బైబిల్లో రాయబడింది ఏంటంటే, యెహోవా నామమున యుద్ధము, ద బ్యాటిల్ బిలాంగెత్ అంటు ద లార్డ్ అని వడ్సల్లో ఒక రాయి పెట్టి విసిరాడు. విసిరిన వెంటనే గొలియాతు మొదట వచ్చింది, బోర్ల పడ్డాడు. తర్వాత దావీదు మిగతా సంగతి అంతా ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్. ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే, లేదా మీరు ఆలోచించాల్సిన సంగతి ఏంటంటే, దావీదు 5 రాళ్ళు తీసుకున్నప్పుడు మొదటి రాయికే శత్రువు ఓడిపోతాడని తెలుసా? ఒకళ్ళు ఓడిపోకపోతే బ్యాకప్ ఉంటాయని 4 తీసుకున్నాడా? కరెంట్ పోతే బ్యాటరీ పెడదాం అనుకున్నాడా? బ్యాటరీ పోతే మొబైల్ ఫోన్ ఉందనుకున్నాడా? ఇది పోతే క్యాండిల్ తీసుకుందాం అనుకున్నాడా? దావీదు మొదటి రాత్తోనే గొలియాతును ఓడించగలను అనే దేవుని మీద విశ్వాసం ఉంచినాడా లేదా? ఉంచినాడు. ఓకే, ఉంచినాడంటే మిగతా 4 రాళ్ళు ఎందుకు తీసుకున్నాడో? బరువా ఉంటే మంచిదే, కలిసి వస్తుందే? ఎందుకు మిగతా 4 రాళ్ళు తీసుకున్నాడు? ఎందుకు తీసుకున్నాడు? ఇలాగ నేను చెప్తే తప్ప? ఎలాగా? యేసుక్రీస్తు ప్రభువారు కూడా సాతాను అనే గొలియాతును ఓడించడానికి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఇట్స్ రిటర్న్ వ్రాయబడినది. ఏంటి? వాక్యం. 5 కాండాలు ఉన్నాయి. దాంట్లో వాక్యాన్ని గురించి తెలియజేసే కాండం ఏంటి? ద్వితీయోపదేశ కాండం. ద్వితీయోపదేశం కాండం తర్వాత ఎన్ని కాండాలు ఉన్నాయి? 4 కాండాలు ఉన్నాయి. ఈ 4 కాండాలకు పోలిగ్గా దావీదు 4 రాళ్ళు వడిసెల్లో ఎక్స్ట్రా పెట్టుకున్నాడంటే తప్ప?
ఒకవేళ అలాగ మనం ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తే 4 సువార్తలకు పోలికగా ముంగుర్తుగా దావీదు 4 వరుసల రాళ్ళు తన సంచిలో ఎక్స్ట్రా పెట్టుకున్నాడంటే తప్ప చెప్పరేంటి? ఇప్పుడు చూడండి 2వ అధ్యాయం ఆదికాండం. జెనసిస్ చాప్టర్ 2, ఆదికాండము 2వ అధ్యాయం 10వ వచనమా? ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ చీలిపోయి 10 శాఖలాయను అని రాశారా? ఒక నది 1 + 4 = ఎంత? 1 + 4 = ఎంత? 4 అంటారండి. 5. 1 + 4 = 5. బహుశా దావీదు దీనికి సూచాయిగా 5 రాళ్ళు తీసుకున్నాడంటే తప్ప ఒకే నది. అప్పుడు వర్షమే లేదు కదా, నది ఎట్లా నిండుతుంది? ఇప్పుడు మీకు వర్షం వస్తేనే కదా గోదావరి వచ్చేది, వర్షం రాకుండా కూడా గోదావరి వస్తుందా? ఇక్కడ బైబిల్లోన మొదటి 2 అధ్యాయాల్లో వర్షమే లేదు, మరి నది ఉంది. నదే కాదు, 4 పాయలు ఉన్నాయి, దానికి కాలువలు ఉన్నాయి, అవి కూడా నీళ్లతో ఉన్నాయి. ఎలాగొచ్చింది నీళ్లు? ఎలాగొచ్చింది? అది పైనుండి దిగి వచ్చింది. దేవుడు సిద్ధపరిచిన ఈ ఏర్పాటు ఒకే నది, నదులు కాదు, ఒకే ఒక్కడు. యోహాను 14:6, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఇశ్రాయేలుకి ఇప్పుడు కూడా ఒకే నది ఉంటుంది, యోర్దాను నది. అది పైనుండి హెర్మోన్ నుండి ప్రవహిస్తూ వస్తుంది, గలిలయ సముద్రంలో కలుస్తుంది, ఆ తర్వాత అక్కడి నుండి కిందికి వచ్చేస్తుంది. ఒకే ఒక్క నది, ఒకే ఒక్క మార్గం, ఒకే ఒక్క రక్షకుడు, ఒకే క్రీస్తు, ఒకే ప్రభు, ఒకే రక్షణ, ఒకే బాప్తిసం, ఒకే సంఘం, ఒకే బైబిల్. ఒక నది ఇప్పుడు 4 పాయలైంది. 4 సార్వత్రికాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఈ 4 రాళ్లే బహుశా దావీదు యొక్క చిక్కంలో ఉన్నాయంటే తప్ప, ఆ చిక్కంలో ఉన్న 4 రాళ్లే కొత్త నిబంధనలో 4 సువార్తలకు పోలికంటే తప్ప, ఈ 4 దానికి దావీదు చిక్కంలో ఉన్న 4 రాళ్లకు సాదృశ్యంగా అపోస్తల కార్యాలు 2:42లో అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విడిచుట, ప్రార్థన అనే 4 స్తంభాలు ఉన్నాయంటే తప్ప, దావీదు చిక్కము సంఘం అంటే తప్ప, దావీదు చిక్కములో నుండి మొట్టమొదటి వచ్చిన రాయి ద్వారా గొలియాతును ఓడించినాడంటే ఆ రాయి యేసుక్రీస్తు అంటే తప్ప, ఆ గొలియాతు సాతాను అంటే తప్ప. ఇప్పుడు దావీదు యొక్క విజయంలో మనం పాలు పొందాలంటే ఆ 4 రాళ్లలో మనం భాగం కావాలి. అదే అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విడిచుట, ప్రార్థన చేయట. ఇప్పుడు ముగించక మునుపు నేను అడుగుతా, ఎవరి చిక్కంలో 4 రాళ్ళు ఉన్నాయి? చిక్కం ఇంట్లో పెట్టేసి వచ్చారా? మిమ్మల్ని ఇరుగు పొరుగు అడుగుతారు కదా, అంత దూరం ఎందుకు పోతారు మందిరానికి? ఇక్కడ లేడా దేవుడు? ఇక్కడ లేడా ప్రార్థన? ఇక్కడ లేడా? అందరూ ఇక్కడే ఉన్నారు కదా, అంత దూరం ఎందుకు వెళ్తారు? 4 రాళ్ళ కొరకు వెళ్తామని చెప్పండి. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మాకు తెలుసు మీరు 4 రాళ్ళు వెనక్కేసుకోవాలనే పోతారు. లోకంలో ఈ సామెత ఎందుకు వచ్చిందో తెలుసా? వాక్యంలో నుండే వచ్చింది. 4 మాటలు మాట్లాడదాం, 4 రాళ్ళు వెనకేసుకుందాం, 4గురితో కలిసేసి వస్తాం. ఈ 4 అనేది లోకంలో సామెత ఎలాగొచ్చిందంటే దావీదు వడిసెల్లో ఉన్న 4 రాళ్ళను బట్టే వచ్చింది. బైబిల్లో చాలా సంగతులు తీసుకొని లోకంలో సామెతల రూపంలోనికి మార్చేసినారు. వాళ్ళు అనుకున్నారు మేము కూడా సొలొమోనుకి ఏం తీసిపోలేము, మా సామెతలు కూడా బాగున్నాయి, యాన్యువలే ఉన్నాయని అనుకున్నారు. కానీ ఇది దైవావేశం వల్ల కలిగిన వాక్యం, అది మానవ బుద్ధి కలిగిన వాక్యం. కనుకే మేము ప్రతి కూడికలో దేవుని వాక్యం వినండి, ప్రార్థన చేయండి, సహవాసానికి రండి, బలలో పాలు పొందండి. 4 పాయల తోటలోనికి వెళితేనే ఆ తోట సారవంతమై పచ్చగా ఉంటుంది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టవలే ఉంటుంది. మొదటి కీర్తనలో చూస్తాం, వారు నీటి యోరన నాటబడిన వారై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. వాళ్ళే యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచి 4 రాళ్ళు వడిసెల్లో వేసుకున్నవారు. మరి వాడిపోయిన వారేంటి? రాళ్ళు పడిపోయినాయి, కొంతమందికి 2 పడిపోయినాయి, కొంతమందికి 1 పడిపోయింది, కొంతమందికి 3 పడిపోయినాయి, కొంతమందికి 4 పడిపోయినాయి. వట్టి వడిసెలు పట్టుకొని తిరుగుతున్నాం. మేము కూడా అక్కడికి వెళ్తున్నామండి. ఎక్కడికండి? అక్కడే హెబ్రోన్కి వెళ్తున్నామండి. ఎక్కడికి వెళ్తున్నారండి? అక్కడికి బేతనీకి వెళ్తున్నామండి. ఎక్కడికి వెళ్తున్నారండి? అక్కడికి వెళ్తున్నాం.
చిక్కంలో చూసుకొని రాళ్ళు ఉన్నాయి లేదా, అవి ఎప్పుడో దావీదు దినాల్లో లేదు, ఇప్పుడు అన్నీ అయిపోయినాయి లేండి, ఇంకెక్కడికి వచ్చేసింది, వెళ్తున్నాం కదా ఎంతమందికి వెళ్ళ. అందుకే మనం చాలా బలహీనం అయిపోయాం. మెకానిజం పనిచేయడం లేదు. సొలొమోను దినాల్లో ఈ మెకానిజం పనిచేసింది, దావీదు దినాల్లో ఈ మెకానిజం పనిచేసింది, మోషే దినాల్లో మెకానిజం పనిచేసింది, భక్సింగ్ గారు ఆరంభించిన పరిసర దినాల్లో ఈ మెకానిజం పనిచేసింది. అందుకే సంఘాలు అంత ఇంత వటవృక్షంలో వ్యాపించిన ఇది మన సంగతి ఏంటి? ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించిన ఈ బిల్డ్ హిస్ సాంక్చురీ. దానికి మూడు అవసరమైన, మొదటిది మనుషులు, రెండవది మెటీరియల్ సామాగ్రి, మూడవది మెకానిజం మెథడాలజీ, అవసరమైన పద్ధతి, దైవ సంఘ క్రమము. అదే ఈ 4 విషయాలను చూస్తున్నా. యేసుప్రభు సంఘం ఒక తోట. ఆ తోట సారవంతంగా ఉండాలంటే, పచ్చగా ఉండాలంటే ఆ తోటలోనికి 4 కాలువలు ప్రవహించాలి. ఆ 4 పాయలే ప్రవహించినప్పుడు మాత్రమే ఆ తోటంతా పచ్చగా ఉంటుంది. అందుకే విశ్వాసులు ఆధ్యాత్మికంగా వృద్ధి పొందిన వారై వారి కాలమందు ఫలమిచ్చే వారి వలె ఉండాలని దేవుడి సంఘాన్ని ఏర్పాటు చేసిన. ఇప్పుడు మన సంగతి ఏంటి? ఈ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడే దాంట్లో మన భాగం, మనం ఎంతగా తప్పిపోయాం. అపోస్తలుల బోధలో అంటే దేవుని వాక్యం వినట్లో, రెండవది సహవాసంలో, మూడవది ప్రార్థన చేయడంలో, బలలో పాలు పొందట్లో, ఇలాగ చాలా విషయాల్లో తప్పిపోయి అనుకూలత ఉండి, అవకాశం ఉండి, ఏర్పాటు ఉండి, ఆరోగ్యం ఉండి, శరీరం సహకరిస్తూ అన్నీ ఉండి కూడా సోమరితనముతోన మందిరంలో సేవకుడు పడదు, విశ్వాసాలు పడదు, ఎల్డర్స్ పడదు, పలానా వాళ్ళు పడరు, పలానా సేవకురాలు పడదు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ మనకు పడదు కనుక మనం అక్కడికి వెళ్ళకూడదని తప్పిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలాంటి చిక్కంలో ఉంటే వారు దావీదు వలె విజయశాలలు కాలేరు. వారిని దేవుడు వాడుకోలేడు. ఇప్పుడు 78వ కీర్తన ఆఖరి వచ్చిన మనం చూస్తే, దావీదును దేవుడు గొర్రెల దొడ్డిలో నుండి ఏర్పరచుకొని కాపాడి తోడుకొని వచ్చి తన నివాస స్థలముగా కట్టించడానికి అవసరమైన సామాగ్రిని దేవుడు దావీదుకు అనుగ్రహించిన. ఈ ఉదయకాలం దావీదు వలె దైవ సాన్నిధ్యంలోనికి వచ్చి తమను తాము అప్పగించుకునేవారుంటే దేవుడు తన మందిరాన్ని ఇంకా ఇష్టపూర్వకంగా ఆశ్చర్యకరంగా కడతాడు. దావీదు ఆ మందిరం కట్టే బాధ్యత 1వ దినవృత్తాంతాలు 29 తన కుమారుడు బాలునికి అప్పగించినాడు. బాలుడైన సొలొమోనే దేవునికి మహిమకరమైంది, అద్భుతమైంది, ఆశ్చర్యకరమైంది గొప్ప పని. కట్టుబో ఆలయం మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనక ఈ పని గొప్పది కాదు, బహు గొప్పది. ఇట్స్ గ్రేట్ వర్క్. ఆ గొప్ప పని కొరకే దేవుడు బలహీనులను, చేతగాని వారిని, జ్ఞానం లేని వారిని, అమాయకులను, అజ్ఞానులను దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఈ ఉదయకాలం ప్రభు సాన్నిధ్యంలోనికి వచ్చి, ప్రభు నీ శిలువ దగ్గరికి నేను రాకుండా, నీ సంఘం యొక్క దర్శనంలో లేకుండా, నీ వాక్యానికి విధేయత చూపించకుండా ఎన్నోసార్లు నా జీవితంలో ఓడిపోయాను. అందుకే ఆకు వాడిపోయింది, అందుకే కాపు రాలేదు, అందుకే చెట్టు ఎండిపోయింది, అందుకే కొట్టివేయాలా ఈ చెట్టును అని చూస్తున్నారు. అయితే తోటమాలి ఒక చిన్న ప్రార్థన చేసినాడు, ఈ సంవత్సరము కూడా లెట్ ఇట్ బి దిస్ ఇయర్ టు. అందుకని ఇది సంవత్సరం మనం సజీలమై ఇక్కడికి వచ్చిన మనల్ని యేసుప్రభు యొక్క శిలువ దగ్గర అప్పగించుకొని మనల్ని కూడా ప్రభు వాడుకోవాలని ప్రార్థన చేసి, మన బలహీనతలన్నీ ఆయన రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి దావీదు వలె, సొలొమోను వలె, మోషే వలె ప్రభుకు అప్పగించుకోవటానికి ఇష్టపడదాం. దేవుడు మన తీర్మానాన్ని అంగీకరించునుగా.